నమస్తే నా పేరు ప్రియ మైటీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడలో క్వాంటమ్ వ్యాలీపై జాతీయ స్థాయి వర్క్ షాప్. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు. అమరావతిలో క్వాంటమ్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన. అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీగా మారుస్తామన్న మంత్రి నారా లోకేష్. క్వాంటమ్ వ్యాలీ ద్వారా వచ్చే 5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు వెల్లడి. చంద్రబాబు జగన్ ఇద్దరూ మోదీకి దాసోహమయ్యారన్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. కాంగ్రెస్లోకి రావాలంటూ నేతలు యువతకు సూచన. రాహుల్ ప్రధాని అయితే విభజన హామీలు అమలవుతాయని వ్యాఖ్య. రాజధాని అమరావతిని అధునాతన సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. భవిష్యత్ టెక్నాలజీగా భావిస్తున్న క్వాంటమ్ కంప్యూటరింగ్ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో అమరావతిలో క్వాంటమ్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రభుత్వంతో కలిసి బృహత్తర ప్రాజెక్టులో పాలు పంచుకునేందుకు టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీ వంటి దిగ్గజ సంస్థలు ముందుకు రావడం విశేషం. విజయవాడలోని ఓ హోటల్లో రాష్ట్ర ప్రభుత్వం క్వాంటమ్ ర్యాలీ అనే అంశంపై జాతీయ స్థాయి వర్క్ షాప్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రభుత్వంతో చేతులు కలిపిన టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీ సంస్థలకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. One is Indian in IT sector. Among Indians, 35% are Telugu community all over the world, including India. Now again I can say one thing. Highest per capita income all over the world, you go to any country. America, our Consul General is here. I am proud to say we are serving your country, our people, in a big way. That is where highest per capita income, you go any country, Australia, Africa or America, everywhere, Indians are earning. All these things happen within 25 years' time. Now I am saying, at that time, high-tech city with IT, America is having Silicon Valley. We wanted to create Quantum Valley in India. That is where Andhra Pradesh comes. That is the inspiration. We are having to start Quantum Valley and also quantum computing. As Sandeep Patil has rightly mentioned, సీఎం చంద్రబాబు సాంకేతిక విప్లవం 2వ చాప్టర్ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని, ప్రజా రాజధాని అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీగా మారుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయవాడలోని నోవోటెల్ హోటల్లో నిర్వహించిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ లో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ వర్క్ షాప్ కు హాజరైన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, విద్యారంగ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతర అధికారులకు స్వాగతం చెప్పారు. అమరావతి వర్క్షాప్ 2025కు మిమ్మల్ని స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఇవాళ ఈ సమావేశం దేశంలో అత్యుత్తమ క్వాంటమ్ మేధావుల సమావేశం మాత్రమే కాదని, దేశంలో ఓ కీలక మలుపు కానుందని చెప్పారు. భవిష్యత్తులో రాబోయే సాంకేతిక విప్లవానికి సీఎం చంద్రబాబు నేతృత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతాన్ని ఇస్తుంది అని తెలిపారు. We would love to really create a robust curriculum where our students can not only excel but actually thrive in their quantum journey. This initiative will ensure that Andhra Pradesh becomes the brain capital of the global quantum ambition. In the next few years, the Amravati Quantum Valley is projected to create over 1 lakh high-skilled jobs, incubate close to 50 plus unicorns, nurture next-generation PhDs, fellowships, and internships focused exclusively on quantum science and engineering. We are not just building technology, we are building human capital that can shape the future of technology. Under the visionary leadership of Mr. Naidu, Andhra Pradesh is not just dreaming big, we are building smart and fast.
We are developing a dedicated quantum research zone within Amravati Knowledge City, single window clearances for quantum startups, labs and foreign R&D centers, plug and play research infrastructure with L&T, IBM and DRDO as anchor partners. And when vision meets velocity, innovation thrives. Honestly, all of us here ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఇద్దరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దాసోహమయ్యారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం ఈ జూన్ నెలలో 26 జిల్లాల్లో సుమారు 2500 కిలోమీటర్లు పర్యటించానని, రాష్ట్ర విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కినా రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా కేంద్రాన్ని నిలదీసే పరిస్థితిలో లేరని షర్మిల ఆరోపించారు. కేంద్రంలో మోదీ అధికారంలో ఉండడానికి చంద్రబాబే కారణం. అయినా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన కేంద్రంపై కనీస ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. కార్యకర్తల సమావేశాలలో నాయకుల కార్యకర్తల సూచనలు, వాళ్ళ అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. వాళ్ళకున్న ఇబ్బందులు కూడా వినడం జరిగింది. ఇలా ప్రతి జిల్లాలోనూ, అంటే 26 జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లాల నాయకుల కార్యకర్తల ఇబ్బందులు విన్నాం, వాళ్ళ సూచనలు తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దాదాపు 2500 కిలోమీటర్లు ఈ జూన్ నెలలోనే నేను పర్యటించాను. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రతి జిల్లాలోనూ వారి సూచనలన్నీ సేకరించడానికి, వారి అభిప్రాయాలను వినటానికి నేనే ప్రతి జిల్లాలోనూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విజయవంతం చేసిన అన్ని జిల్లాల దళిత సామాజిక వర్గంలో జవహర్ ఆభరణం, రత్నం వంటి వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తపల్లి శామ్యూల్ జవహర్ను ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమించడం పట్ల దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆనంద్ రెజెన్సీ పందిరి హాల్లో జవహర్ దంపతులకు ఘన సన్మానం జరిగింది. బోయినపల్లి సుందరయ్య అధ్యక్షత వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హాజరయ్యారు. జవహర్కు ఈ పదవి పెద్దది కాదని, ఈ పదవికి ఆయన ఆభరణం వంటి వారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ఆశీష్, కాశీ నవీన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కిన నాగేంద్ర, దళిత ఐక్యవేదిక నాయకులు దారా యేసరత్నం, కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, తాళ్ళూరు విజయకుమార్, ఆకుమర్తి చిన్న, పలివెల వీరబాబు, కాపవరపు రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. వారందరికీ కూడా సమున్నత స్థానం కల్పించాలనేటువంటి ఆలోచనతోటి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి జవహర్ గారు అనేటువంటి మాటనే ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ ఈ సభ చూస్తూ ఉంటే అది జవహర్ గారికి మాత్రమే సాధ్యమైంది. ఎస్సీ ఉపకులాలన్నిటినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి జవహర్ గారికి, దానికి పూనుకున్నటువంటి నాయకులందరికీ కూడా ఇవాళ ఏ రకమైనటువంటి తారతమ భేదాలు లేకుండా మా వ్యక్తి, మా అందరిలో వ్యక్తి, మా మనిషి ఒక అత్యున్నతమైనటువంటి కమిషన్ కి చైర్మన్ అయినటువంటి ఆలోచనతోటి ఇతరత్ర విభేదాలన్నింటినీ పక్కన పెట్టి అందరూ కలిసి సమైక్యంగా ఒక వేదిక మీద వచ్చి చేస్తున్నటువంటి ఈ అభినందన సభ సమకాలీన రాజకీయాల్లో ఒక చరిత్రమైనటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే విధానాన్ని రేపొద్దున ఆయన నాయకత్వంలో కొనసాగిస్తారు. ఇవాళ కమిషన్ అంటే ఏంటి, కార్పొరేషన్ అంటే ఏంటి అనుకోవచ్చు మనం. కమిషన్ అంటే ఎక్కడైనా ఏ చిన్న ఇబ్బంది అయినా సరే ఎస్సీ కులాలకి చెందిన వారికి వస్తే దాంట్లో అవసరమైతే కలెక్టర్ ని, ఎస్పీని కూడా పిలిచేటువంటి అధికారం ఈ చైర్మన్ తెలియజేస్తాను. నేర పరిశోధనకై జ్యుడిషియరీ పోలీసులను నియమించాలి అని రాజమండ్రి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మెడ శ్రీనివాస్ సూచించారు. సభకు ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండియాల కామరాజు అధ్యక్షత వహించారు. ప్రజా ఫిర్యాదుల మేరకు మాత్రమే ఎఫ్ఐఆర్లను నమోదు చేసి
అధికారం ఉండాలని, అది కూడా మాతృభాషలోనే ఉండే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన సంస్కరణలు అమలు చేయాలి అని, కేసులకు సంబంధించిన పూర్తి ప్రక్రియ అంతా మాతృభాషలోనే అమలు జరిగే విధంగా ప్రభుత్వ చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్ డివి రమణమూర్తి, సింహ దుర్గారావు, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, మేడిచెర్ల శ్రీనివాసరావు, సుంకర వెంకట భాస్కర్, రంగారావు, ముప్పన రమేష్, ఆకుల మణికాంత్, కారుమూరి యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. నేర పరిశోధన విభాగాలన్నీ కూడా ఈరోజు ఆంగ్లంలో వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ అంతా ప్రాసెస్ అంతా జరుగుతుంది. దీని మూలంగా ముద్దాయిలకి ఇబ్బందులుగానే ఉంది, అలాగే నిర్దోషికి ఇబ్బందిగానే ఉంది. అసలు కోర్టు ప్రాసెస్ కానీ, అలాగే పోలీసు వారు చేసేటటువంటి ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ కానీ అసలు సామాన్యులకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. అందుకని మాతృభాషలోనే ఈ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ అంతా జరగాలి. ఏ స్టేట్స్ లో డిపెండ్స్ అపాన్ లాంగ్వేజ్, ఏ స్టేట్ ఇప్పటికే చాలా స్టేట్స్ లో మహారాష్ట్ర ఉంది, అలాగే గుజరాత్ ఉంది, కొన్ని రాష్ట్రాల్లో అక్కడ ఎఫ్ఐఆర్లు అన్ని కూడా మాతృభాషలోనే ఉంటాయి. దురదృష్టం ఏంటంటే ఆ తెలుగు రాష్ట్రాల్లోని ఆ విధమైనటువంటి సిస్టమ్ అమలు జరుగుతలేదు. తమిళనాడులో కూడా మ్యాక్సిమం తమిళ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. దీని మూలంగా ఏంటంటే అసలు ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తికి అసలు నా మీద కేసు ఏంటి, నేను ఏ తప్పు చేశాను అనే దాని మీద స్పష్టత ఉంటుంది. అదే కోర్టులో కేసులు గెలిచినా ఓడినా ఏ పాయింట్స్ మీద నేను గెలిచాను, దేని మూలంగా నేను ఓడిపోయాను అనే దాని మీద స్పష్టత ఉంటుంది. ఈరోజు న్యాయస్థానంలోని మోసపోతున్నారు పౌరులు, పోలీస్ స్టేషన్లోని మోసపోతున్నారు. అలాగే దాని మూలంగా ఏంటంటే తప్పులు చేయడానికి ఈ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ కి చాలా గత సంవత్సరం ఫిబ్రవరిలో జంగారెడ్డిగూడెం పట్టణంలో చిన్నారిపై జరిగిన దాడి కేసులో ముద్దాయికి 20 సంవత్సరాల జైలుశిక్ష పడింది అని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ డీఎస్పీ రవిచంద్ర మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలను ఇంటి వద్ద విడిచి పనులకు వెళ్లే తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, స్కూల్ పాఠశాలల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు. గుర్తు తెలియని అపరిచితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే పలు పాఠశాలలు కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో చిన్నపిల్లల పట్ల, మైనర్ బాలికల పట్ల ఈ అత్యాచారాలు లేదా వాళ్ళ పట్ల వేధింపులు చేసేటువంటి వ్యక్తులకు కఠినమైన హెచ్చరిక జారీ చేస్తూ, అలాంటి సంఘటన మనకి గత సంవత్సరం ఫిబ్రవరిలో జంగారెడ్డిగూడెం పట్టణంలో జరిగిన సంఘటనలో ఇబ్రహీం అనే వ్యక్తి స్కూల్కి వెళుతున్నటువంటి పాపను మభ్యపెట్టి పిల్లలకి చాక్లెట్లు అవి ఇస్తానని చెప్పి ఆ పాప మీద అనేక సార్లుగా అత్యాచారం చేయడం జరిగింది. అతనికి సత్వరమే మనం ట్రయల్ జరిపించి కోర్టులో అతని నేరాన్ని నిరూపించి అతనికి శిక్ష వేయించడం జరిగింది. కోర్టు వారు అతనికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ఒక 5,000 రూపాయలు జరిమానా, కట్టకపోతే 6 నెలల శిక్ష, అలాగే ఒక 50,000 రూపాయలు కాంపన్సేషన్ పెనాల్టీ కింద కూడా విధించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మనకి జంగారెడ్డిగూడెం పట్టణంలో కాస్త అమాయకమైన ప్రజానీకం ఎక్కువగా ఉన్నారు. అలాగే నందలూరు పోలీసులు అంతర్ జిల్లా దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నందలూరు పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ పివి రమణ వివరాలు వెల్లడించారు. నందలూరు మండలం దుర్గాపురం వద్ద సత్యసాయి జిల్లా నమూల పుల్లకుంటను చెందిన ఆవుల సంజీవు, ఆవుల ఈశ్వరమ్మ, ఆవుల ప్రమీలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 25 లక్షల విలువ గల 250 గ్రాముల బంగారు నగలు, 14,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై నందలూరు పోలీస్ స్టేషన్లో 2 కేసులతో పాటు మొత్తం 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. వీరిని రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ మల్లికార్జున రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ మరియు రాజంపేట సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఒక 3 నెలల క్రితం నందలూరులో ఒక బస్సులో ఒక మహిళ బ్యాగ్లో నుంచి 25 గ్రాముల బంగారు ఐటమ్స్ని దొంగిలించడం జరిగింది. అంతేకాకుండా ఒక నెల క్రితం ఇక్కడే నందలూరులో ఇంకొక మహిళ బ్యాగ్లో నుంచి 14,000 రూపాయల క్యాష్ను దొంగిలించడం జరిగింది. దీనిపైన సీనియర్ ఆఫీసర్ల ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి దీనికి సంబంధించిన వ్యక్తులను ఎవరున్నారనేసి సిసిఎస్ క్రైమ్ స్టేషన్ సిఐ గారు వాళ్ళ సహకారంతో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి ఈరోజు
మన నందలూరు పోలీస్ పరిధిలోని దుర్గాపురం క్రాస్ రోడ్ వద్ద ఇద్దరు మహిళలు వారి పేర్లు వచ్చి ఈశ్వరమ్మ, ఆవుల ఈశ్వరమ్మ, వయసు 50 సంవత్సరాలు, ఇంకొక ఆమె ఆవుల ప్రమీల, వయసు 23 సంవత్సరాలు, ఇంకొక ఆయన ఆవుల సంజీవ్, వయసు 60 సంవత్సరాలు. వీళ్ళంతా ఒకే కుటుంబానికి చెందినవారు. అనంతపురం జిల్లా నంబూరి పూలికుంట గ్రామానికి చెందినవారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలోకి వచ్చిన నెమలిని కుక్కలు వెంటాడి చంపాయి. ఈ దాడిలో మృతి చెందిన నెమలి కళేబరాలను అటవీ శాఖ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. పశుసంవర్ధక శాఖ అధికారి పంచనామా చేశారు. తరచూ దాహార్తితో నెమళ్లు, జింకలు, దుప్పులు తదితర వన్యమృగాలు, పక్షులు జనవాసాల మధ్యకు వచ్చి మృతి చెందుతున్నాయి. అటవీ ప్రాంతంలో జంతువులకు, పశుపక్షాదులకు నీటి కుంతలను ఏర్పాటు చేసి తరచూ వాటిని నీటితో నింపాలి అని పలువురు కోరుతున్నారు. కిడ్నాప్ కు గురైన తమ కుమార్తెను క్షేమంగా ఇంటికి చేర్చిన కాకినాడ జిల్లా పోలీసులకు, ముఖ్యంగా ఎస్పీకి బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 8న జిల్లాలోని కరప పోలీస్ స్టేషన్ పరిధిలో రాజస్థాన్ కు చెందిన 15 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసి కిడ్నాప్ చేశారు. దీంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుపై జిల్లా పోలీస్ ఎస్పీ ఆదేశాలతో కరప పోలీసులు కాకినాడ రూరల్ సిఐ ఆధ్వర్యంలో వేగంగా స్పందించి గాలింపు చేపట్టి బాలికను కర్ణాటక రాష్ట్రంలో ఈ నెల 25వ తేదీన గుర్తించి బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులు బంధువులతో కలిసి జిల్లా పోలీస్ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ జి బిందు మాధవ్ని కలిసి తమ పాపను క్షేమంగా అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. पवन सर बहुत बहुत थैंक यू कलेक्टर गाరు साहब ने और एसपी साहब ने और करपा इधे एसआई को అందులో స్టాఫ్ పోలీస్ వాళ్ళు అందరూ बहुत 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 ధన్యవాదాలు. మా అమ్మాయి సేఫ్టీకి వచ్చింది. 48 గంటల్లో చేసి మొత్తం హెల్ప్ చేసి మా అమ్మాయిని తీసుకొచ్చారు. మాకు ఎలా ఇచ్చేసారు అమ్మాయిని హ్యాపీ. అందులో పోలీస్ వాళ్ళు అందరూ बहुत बहुत ధన్యవాదాలు. మన ఎస్పీ గారికి, తర్వాత మా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కలెక్టర్ గారికి, తర్వాత పోలీసు వాళ్ళ టీం వాళ్ళందరికీ 2 చేతులు పెట్టి దండం పెట్టి నమస్కారం చేసి ధన్యవాదాలు చెప్తూ మా అమ్మాయిని 48 అవర్స్లో తెచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. మీడియా వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మన డిప్యూటీ సీఎం గారికి, తర్వాత మా మార్వాడి సంఘం అంబికా ప్రత్న భవన్ తరపుని కాకినాడ అందరూ మేము మార్వాడికి మాకు హెల్ప్ చేసిన అందరికీ 2 చేతులు పెట్టి దండం పెట్టి ధన్యవాదాలు. ఈరోజు 14 సంవత్సరాల పాప మిస్ అయిన కేసులో మీడియా వాళ్ళు చూపించిన చొరవ వల్ల ఎస్పీ గారు కేవలం ఉద్యోగ రంగానే కాకుండా స్వయం ఉపాధి రంగాల వైపు మక్కువ చూపినప్పుడే ఆర్థికంగా నిలబడతారని భాజపా నేత కర్నంరెడ్డి నరసింహారావు అన్నారు. గాజువాక పాత కర్నం వనిపాలెం లయన్స్ క్లబ్ హాల్లో సుయిదాగా లైఫ్ స్టైల్ వస్త్ర పరిశ్రమ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యాపార భాగస్వామ్య అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ విశాఖ నగరం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న తరుణంలో వస్త్ర వ్యాపార రంగం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యాపార దిగ్గజ సంస్థలు ప్రజలకు లాభాలు కల్పిస్తూ వ్యాపార భాగస్వామ్యం కల్పించడం శుభపరిణామమన్నారు. దేశంలో 26 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న సుయిదాగా లైఫ్ స్టైల్ కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని సూచించారు. అనంతరం సంస్థ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వ్యాపార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సిబా శంకర్ దాస్, ఎగ్జిక్యూటివ్స్ అంబాసిడర్స్ కె శేఖర్ రావు, ఈశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. सुईधागा का पहला एक लंचिंग प्रोग्राम था, इसमें मैं आया था और सबसे बड़ी बात है लोगों को कपड़ा पहनने का बाद पैसा कैसे कमाएंगे. सुईधागा का मेन एम है आर्थिक आजादी देना और आर्थिक आजादी लोगों को घर घर बैठ के कैसे पैसा कमा पाएंगे वो सारे चीज को लेके आज मैंने सारे बातें किए. सर ने मेरा साथ में आज लोकल लैंग्वेज में बात की और मैं चाहूंगा सर बाकी जो चीजें लोकल लैंग्वेज में मैंने डिस्कस किया सर आपको आज बता देंगे. ఈ రోజు గాజువాక లయన్స్ క్లబ్ లో సుయిదాగా లైఫ్ స్టైల్ ఎండి గారు శ్రీ శివశంకర్ దాస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని సుయిదాగా లైఫ్ స్టైల్ ద్వారా వాళ్ళు రెడీమేడ్ బట్టల్లో రాజంపేట స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద చేతన్ ఫౌండేషన్ సహకారంతో వికసిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్ల కొలతల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజంపేట ఎంఈఓ దాసరి సుబ్బరాయుడు పాల్గొన్నారు. వికసిత ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సూలం లక్ష్మీదేవి సంస్థ కార్యక్రమాల గురించి వివరించారు. వికలాంగులకు కృత్రిమ కాళ్ల ద్వారా వారి అవసరాలను తీర్చుకునే విధంగా చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5,000 మందికి కృత్రిమ కాళ్లు, 2,000 ప్రైజ్ సైకిళ్లు,
2000 వీల్ చైర్లు అందజేసినట్లు తెలిపారు. బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి విషయంలో మాకు సపోర్టింగ్గా ఉన్నందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే అన్ని బాగున్న వాళ్ళు చేయడానికి ఎందుకు వెనకంగా వేస్తారు, కానీ మీరు హుషారుగా ఇక్కడ చేస్తున్నామంటే చాలా గ్రేట్ అన్న. ముందుగా మా చేతన ఫౌండేషన్ వారికి ఇంత దూరం వచ్చినందుకు ప్రత్యేక వాళ్ళకి కృతజ్ఞతలు. ఎందుకంటే ఎంతో మంది విధవాళ్ళు సపోర్ట్ చేయడం కోసం ఇక్కడికి వచ్చారు. వారికి ప్రత్యేకంగా మా ఆహ్వానం మేరకు వచ్చినందుకు మా విస్తా ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా స్టాఫ్ వాళ్ళకి ధన్యవాదాలు. వైద్య రంగంలో ఎనలేని సేవలు అందించిన డాక్టర్ కేవీ రామన్ పేదల ఆత్మబంధువుగా నిలిచారని పలువురు వక్తలు పేర్కొన్నారు. గాజువాక సాయిరాం నగర్ లో సింహగిరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివంగత రామన్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ట్రస్ట్ చైర్మన్ జమునారాణి, డాక్టర్ కేవీఎస్ కళ్యాణ్లు రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవలను వివరించారు. పేదలకు ఉచిత వైద్యాన్ని అందించి అందరి హృదయాల్లో నిలిచారని అన్నారు. ఆయన పేరిట అన్ని ప్రాంతాల్లో సామాజిక సేవలు అందించనున్నట్లు తెలిపారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మందులు అందించారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు గర్ల్స్ డాక్టర్ సంగీత, లక్ష్మి, మౌనిక, బాలు తదితరులు పాల్గొన్నారు. ఎమర్జెన్సీస్ ని హ్యాండిల్ చేస్తూ ఎంతో మందిని లైఫ్ కాపాడుతూ వచ్చాం. మెయిన్ హాస్పిటల్ అనేది ఒక ట్రస్ట్, అదొక వైద్యాలయం అంటాం. అందుకనే ఒక గుడితో పోలుస్తారు. దీన్ని కమర్షియల్ యాంగిల్లో చూడకూడదనే ఉద్దేశంతో మాకు బాగా నేర్పించింది మా నాన్నగారు అదే. ఎందుకంటే మనల్ని నమ్మొస్తారు. నేనే ఉదాహరణకి ఎక్కడికో వెళ్దాం అనుకుని వేరే దగ్గర జాబ్ చేద్దామని, లేకపోతే బయట కంట్రీస్కి వెళ్దామని మా తోటి విద్యార్థులు ఇచ్చిన ఐడియాస్ నేను ఒకసారి షేర్ చేస్తే నాన్నగారు ఒకటే చెప్పారు. పూర్వం ఏదైనా కష్టం వచ్చినప్పుడు రాజు తలుపు కొడితే రాజు సమస్య తీరుస్తాడు అన్నట్టు ఎలాగో ఈ గాజువాక ప్రాంతంలో పేద ప్రజలు మన హాస్పిటల్కి వచ్చి తలుపు కొడితే ఇక్కడ వైద్యం జరుగుతుంది ఫస్ట్, డబ్బుల తర్వాత అనే ఆలోచనతో వస్తారు. నువ్వు వెళ్ళొచ్చు నీ గ్రోత్ గురించి, కానీ ఇంతమంది కుటుంబాలు ఆరోగ్యం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనింగ్ మాఫియా చేసి కోట్లాది రూపాయలు సంపాదించారని, అధికారం పోయిన నాటికి కూడా పార్టీ నాయకులు గొల్లప్రోలు మండలం కొడవల్లి గ్రామంలో గ్రావెల్ మైనింగ్ చేస్తున్నారని, ఆ మైనింగ్ ని కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హెచ్చరించారు. పిఠాపురం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సమావేశంలో కొండేపూడి ప్రకాష్, కొర్ప్రోలు శ్రీను, నల్లా శ్రీను, మొల్లి నాగా, మరడి రాజు, సురవరపు సుబ్బారావు, మస్కపల్లి రాజా, కోలా రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గనులన్నీ కొట్టేశారు. అందులో ఒక భాగం కొడవలి. ఆఖరికి పురావస్తు శాఖలో ఉన్న కొండలను కూడా కొట్టి అతలు పడేశారు. అందులో భాగం మా నియోజకవర్గంలో కొడవలి ఒకటి. ఆ బుద్ధుడి విగ్రహం కూడా ఉంది. అది ఏ రాత్రి పగల కొట్టేస్తారో తెలియదు, ఏ రాత్రి ఆ విగ్రహం తీసి పడేస్తారో తెలియదు. అక్కడ 4 బావులు బౌద్ధిస్టులు నీళ్లు తోడుకుని మంచినీళ్ళు తాగి బావులు 4 ఉండాలి. 4 కూలగొట్టేసి మట్టేసి కప్పేసేసారు. అవన్నీ వస్తాయి బయటికి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆర్కియాలజీ కొండలన్నీ కొట్టేశారు. అన్నిటికీ ఎన్ఓసి కావాలి కదా. అందులో మా కొడవలు ఒకటి. ఈ విధంగా చేస్తుంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ అలుపెరగడ పోరాటం చేసింది. మాతో జనసేన చేసింది, బీజేపీ చేసింది. ఆపే ఆగాలి. దాన్ని సడన్గా మీరు మొదలు పెడితే మేము అధికారుల దృష్టిలో పెట్టాం. ఇవాళ అధికారులు కూడా ఎక్కడైతే చట్టానికి వ్యతిరేకంగా చదువుతో పాటు లక్ష్యాన్ని నిర్దేశించుకుని భావి భారత పౌరులుగా ఎదగాలి అని సీఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ కోరారు. జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గాజువాక క్లబ్ ఫంక్షన్ హాల్లో ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం 2025 పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంఘం చైర్మన్ బుప్పో సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వెంకటరమణ మాట్లాడుతూ పేద విద్యార్థులకు చదువు భారం కాకూడదనే ఉద్దేశంతో పురస్కారాల ద్వారా వారిని చైతన్యపరుస్తామని చెప్పారు. దేవాంగుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బొమ్మన సత్యరాజ్ కుమార్, కార్యదర్శి చల్ల నాగేశ్వరరావు, మావురి రామారావు, కాలేపు సదాశివ తదితరులు పాల్గొన్నారు. 150 మందికి దేవాంగులకు ఇల్లు ఇప్పించానండి. అందరూ ఇవాళ చాలా దివ్యంగా చాలా బాగున్నారు. ఇవన్నీ కూడా మా బొమ్మన, చందన, రమణ గారు వాళ్ళందరూ తాలూకా సహాయ సహకారాలు, వాళ్ళ ఆశీర్వాదాలతో పని జరిగిందండి. ఇవాళ విశాఖ జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం 3 జిల్లాలు కలిపి మేము చేస్తున్నామండి. చాలా చక్కటి కార్యక్రమాలు. మా ఇదేంటంటే వైద్యం, విద్య మా ప్రాధాన్యత అండి. వైద్యం మీద మేము మెడికల్ క్యాంపులు చాలా ఏరియాలో చేసాం. ఆయకరపేట, అనకాపల్లి, పాడేరు వగేరా వగేరా కార్యక్రమాలు చేసాం. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామండి. ఈ కార్యక్రమాలన్నిటి కూడా మాకు ఈ సంఘానికి
శాశ్వత గౌరవాధ్యక్షులు సిఎంఆర్ రమణ గారండి. శాశ్వత చైర్మన్గా నేను ఉన్నానండి. మేమిద్దరం ఉన్నంత కాలం సంఘం ఎప్పుడు వీక్ అవ్వకుండా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని తలంపుతో చాలా గట్టి పట్టుదలతో మనం ప్రయాణం చేస్తాం. ఇవాళ వర్షాలు పడుతున్న సమయంలో అతిసార వ్యాధి వ్యాపించే పరిస్థితులు ఉంటాయని, అందువలన ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తూ పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి అని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రజలందరూ శుభ్రత పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఇప్పుడు మీ ముందుకు రావడానికి కారణం వర్షాలు పడుతున్నాయి. మొన్నటి వరకు విపరీతమైన ఎండలు ఉన్నాయి. ఇప్పుడు వాతావరణం మారింది. వర్షాలు ఎప్పుడైతే వస్తున్నాయో కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు, అంటే డయేరియా కానీ వైరల్ డిసీజెస్ కానీ, రొంప దగ్గు జ్వరాలు, అదేవిధంగా విరోచనాలు, వాంతులు, ఇటువంటి విష జ్వరాలు, డయేరియా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి అంటే వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించకుండా ముందు రాకుండా మనం కాపాడుకోవాలి. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు వాటర్ ఎక్కడైతే స్టాగ్ అవుతుందో ఆ ఏరియా శుభ్రంగా మీ ఇంటి చుట్టూతో వాటర్ ఎప్పుడు కూడా నిల్వ ఉండకుండా చూసుకోండి. ఇన్ కేసు ఎక్కువగా నిల్వ ఉన్న ప్రదేశాలు డ్రైనేజెస్ ఉంటే మన దగ్గరలో ఉన్న పంచాయతీకి కానీ లేదంటే వార్డు వారికి కూడా ఇన్ఫార్మ్ చేసి అక్కడ కొంచెం బ్లీచింగ్ అది కొట్టించుకొని శుభ్రతను పాటించండి. అదేవిధంగా బయట నుంచి ఏదైనా వస్తువులు మీరు తెచ్చుకుంటే వాటిని శుభ్రంగా వస్త్ర వ్యాపార రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ పునర్వి హోల్సేల్ పేరిట నూతన హోల్సేల్ వస్త్రాల షోరూం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు పెద్ద సంఖ్యలో వస్త్ర వ్యాపారులు హాజరయ్యారు. ఈ షోరూంను ప్రముఖ డిజైనర్ పునర్వి రమ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటని, ఇలాంటి కొత్త వ్యాపార సంస్థల ఏర్పాటు నగర ఆర్థిక వ్యవస్థకు ఎంతో దోహదపడుతుందన్నారు. నవరతన్ మాట్లాడుతూ తమ లక్ష్యం నాణ్యతతో కూడిన వస్త్రాలను తక్కువ ధరలకే అందించడం అన్నారు. హోల్సేల్ స్టోర్ పెట్టాము, మా దగ్గరే రండి, మా దగ్గరే కొనండి, మేమే తక్కువ రేట్లకి ఇస్తున్నామని అయితే మేము చెప్పాము. సో ఈ హోల్సేల్ స్టోర్ పెట్టడానికి ఒక స్ట్రాంగెస్ట్ రీజన్ ఉంది. బిఫోర్ దట్ మీ అందరికీ పూర్వీ కలెక్షన్ ఐడియా ఉండుంటుంది. వైజాగ్లోనే మనకి వన్ ఆఫ్ ద ఫేమస్ స్టోర్ అనమాట. సో అది మేము రన్ చేసాం, సక్సెస్ఫుల్గా రన్ చేసాము. సో దీని బ్యాక్ ఎండ్ నేను అనుకున్న డ్రీమ్స్లో ఇది. వార్తలోని ముఖ్యాంశాలు. విజయవాడలో క్వాంటమ్ వ్యాలీపై జాతీయ స్థాయి వర్క్షాప్, ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు. అమరావతిలో క్వాంటమ్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన. అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీగా మారుస్తామన్న మంత్రి నారా లోకేష్. క్వాంటమ్ వ్యాలీ ద్వారా వచ్చే 5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు వెల్లడి. చంద్రబాబు, జగన్ ఇద్దరూ మోదీకి దాసోహమయ్యారన్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. కాంగ్రెస్లోకి రావాలంటూ నేతలు యువతకు సూచన. రాహుల్ ప్రధాని అయితే విభజన హామీలు అమలవుతాయని వ్యాఖ్య. చూశారు కదా, ఇవి రోజు వార్తలు. మళ్ళీ రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రభుత్వంతో చేతులు కలిపిన టీసీఎస్, IBM, L&T సంస్థలకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో జంగారెడ్డిగూడెం పట్టణంలో చిన్నారిపై జరిగిన దాడి కేసులో ముద్దాయికి 20 సంవత్సరాల జైలుశిక్ష పడింది అని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ DSP రవిచంద్ర మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలను ఇంటి వద్ద విడిచి పనులకు వెళ్లే తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని చేయడమైనది పై లక్ష్యములతో తయారు చేసిన 2025-26 సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదన ఇప్పుడు నేను విపులముగా సభకు వివరించుచున్నాను. 2025-26 సంవత్సరపు జమల అంచనాలపై వివరణ. అందులో మొదటిది ఆదాయము. 2025-26 సంవత్సరమునకు ఆదాయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు. గుర్తు తెలియని అపరిచితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పలు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఇద్దరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దాసోహమయ్యారని APCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. పార్టీ బలం మరి TJF కార్యక్రమం అంటే ఎప్పుడు కూడా అట్టహాసంగానే ఉంటుంది. వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. మరి వాళ్ళు చేసిన
నమస్తే, నా పేరు ప్రియ. మై టీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేవలం ఉద్యోగ రంగానే కాకుండా స్వయం ఉపాధి రంగాల వైపు మక్కువ చూపినప్పుడే ఆర్థికంగా నిలబడతారని భాజపా నేత కర్నంరెడ్డి నరసింహారావు అన్నారు. గాజువాక పాత కర్నంవారిపాలెం లయన్స్ క్లబ్ హాల్లో సుయిదాగా లైఫ్ స్టైల్ వస్త్ర పరిశ్రమ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యాపార భాగస్వామ్య అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ విశాఖ నగరం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న తరుణంలో వస్త్ర వ్యాపార రంగం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యాపార దిగ్గజ సంస్థలు ప్రజలకు లాభాలు కల్పిస్తూ వ్యాపార భాగస్వామ్యం కల్పించడం శుభపరిణామమన్నారు. దేశంలో 26 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న సుయిదాగా లైఫ్ స్టైల్ కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని సూచించారు. అనంతరం సంస్థ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వ్యాపార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సిబా శంకర్ దాస్, ఎగ్జిక్యూటివ్స్ అంబాసిడర్స్ కె శేఖర్ రావు, ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. వైద్య రంగంలో ఎనలేని సేవలు అందించిన డాక్టర్ కెవి రామన్ పేదల ఆత్మబంధువుగా నిలిచారని పలువురు వక్తలు పేర్కొన్నారు. గాజువాక సాయిరాం నగర్ లో సింహగిరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివంగత రామన్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ట్రస్ట్ చైర్మన్ జమునారాణి, డాక్టర్ కేవీఎస్ కళ్యాణ్లు రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవలను వివరించారు. పేదలకు ఉచిత వైద్యాన్ని అందించి అందరి హృదయాల్లో నిలిచారని అన్నారు. ఆయన పేరిట అన్ని ప్రాంతాల్లో సామాజిక సేవలు అందించనున్నట్లు తెలిపారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మందులు అందించారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు గర్ల్స్ డాక్టర్ సంగీత, లక్ష్మి, మౌనిక, బాలు తదితరులు పాల్గొన్నారు. చదువుతో పాటు లక్ష్యాన్ని నిర్దేశించుకుని భావి భారత పౌరులుగా ఎదగాలి అని సీఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ కోరారు. జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గాజువాక క్లబ్ ఫంక్షన్ హాల్లో ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం 2025 పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంఘం చైర్మన్ బుప్పో సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వెంకటరమణ మాట్లాడుతూ పేద విద్యార్థులకు చదువు భారం కాకూడదనే ఉద్దేశంతో పురస్కారాల ద్వారా వారిని చైతన్యపరుస్తామని చెప్పారు. దేవాంగుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బొమ్మల సత్యరాజ్ కుమార్, కార్యదర్శి చల్ల నాగేశ్వరరావు, మావురి రామారావు, కాలేపు సదాశివ తదితరులు పాల్గొన్నారు. దళిత సామాజిక వర్గంలో జవహర్ ఆభరణం, రత్నం వంటి వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తపల్లి శామ్యూల్ జవహర్ ను ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమించడం పట్ల దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో జవహర్ దంపతులకు ఘన సన్మానం జరిగింది. బోయినపల్లి సుందరయ్య అధ్యక్షత వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హాజరయ్యారు. జవహర్ కు ఈ పదవి పెద్దది కాదని, ఈ పదవికి ఆయన ఆభరణం వంటి వారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ఆశీష్, కాశీ నవీన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కిన నాగేంద్ర, దళిత ఐక్యవేదిక నాయకులు దారా యేసరత్నం, కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, తాళ్ళూరు విజయకుమార్, ఆకుమర్తి చిన్న, పలివెల వీరబాబు, కాపవరపు రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. నేర పరిశోధనకై జ్యుడిషియరీ పోలీసులను నియమించాలి అని రాజమండ్రి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ సూచించారు. సభకు ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండియాల కామరాజు అధ్యక్షత వహించారు. ప్రజా ఫిర్యాదుల మేరకు మాత్రమే ఎఫ్ఐఆర్లను నమోదు చేసి అధికారం ఉండాలని, అది కూడా మాతృభాషలోనే ఉండే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన సంస్కరణలు అమలు చేయాలి అని, కేసులకు సంబంధించిన పూర్తి ప్రక్రియ అంతా మాతృభాషలోనే అమలు జరిగే విధంగా ప్రభుత్వ చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్ డివి రమణమూర్తి, సింహ దుర్గారావు, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, మేడిచెర్ల శ్రీనివాసరావు, సుంకర వెంకట భాస్కర్, రంగారావు, ముప్పన రమేష్, ఆకుల మణికాంత్, కారుమూరి యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనింగ్ మాఫియా చేసి కోట్లాది రూపాయలు సంపాదించారని, అధికారం పోయిన నాటికి కూడా ఆ పార్టీ నాయకులు గొల్లప్రోలు మండలం కొడవల్లి గ్రామంలో గ్రావెల్ మైనింగ్ చేస్తున్నారని, ఆ మైనింగ్ ని కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హెచ్చరించారు. పిఠాపురం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సమావేశంలో కొండేపూడి ప్రకాష్, కొర్ప్రోలు శ్రీను, నల్లా శ్రీను, మొల్లి నాగ, మరడి రాజు, సురవరపు సుబ్బారావు, మస్కపల్లి రాజా, కోలా రాజు తదితరులు పాల్గొన్నారు.
వర్షాలు పడుతున్న సమయంలో అతిసార వ్యాధి వ్యాపించే పరిస్థితులు ఉంటాయని, అందువలన ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తూ పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి అని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రజలందరూ శుభ్రత పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. నందలూరు పోలీసులు అంతర్ జిల్లా దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నందలూరు పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ పివి రమణ వివరాలు వెల్లడించారు. నందలూరు మండలం దుర్గాపురం వద్ద సత్యసాయి జిల్లా నమూల పుల్లకుంటను చెందిన ఆవుల సంజీవు, ఆవుల ఈశ్వరమ్మ, ఆవుల ప్రమీలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 25 లక్షల విలువ గల 250 గ్రాముల బంగారు నగలు, 14,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై నందలూరు పోలీస్ స్టేషన్ లో 2 కేసులతో పాటు మొత్తం 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. వీరిని రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ మల్లికార్జున రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాజంపేట స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద చేతన్ ఫౌండేషన్ సహకారంతో వికసిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్ల కొలతల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజంపేట ఎంఈఓ దాసరి సుబ్బరాయుడు పాల్గొన్నారు. వికసిత ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సూలం లక్ష్మీదేవి సంస్థ కార్యక్రమాల గురించి వివరించారు. వికలాంగులకు కృత్రిమ కాళ్ల ద్వారా వారి అవసరాలను తీర్చుకునే విధంగా చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5,000 మందికి కృత్రిమ కాళ్లు, 2,000 ప్రైజ్ సైకిళ్లు, 2,000 వీల్ చైర్లు అందజేసినట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలోకి వచ్చిన నెమలిని కుక్కలు వెంటాడి చంపాయి. ఈ దాడిలో మృతి చెందిన నెమలి కళేబరాలను అటవీ శాఖ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. పశుసంవర్ధక శాఖ అధికారి పంచనామా చేశారు. తరచూ దాహార్తితో నెమళ్లు, జింకలు, దుప్పులు తదితర వన్యమృగాలు, పక్షులు జనవాసాల మధ్యకు వచ్చి మృతి చెందుతున్నాయి. అటవీ ప్రాంతంలో జంతువులకు, పశుపక్షాదులకు నీటి కుంతలను ఏర్పాటు చేసి తరచూ వాటిని నీటితో నింపాలి అని పలువురు కోరుతున్నారు. వస్త్ర వ్యాపార రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ పునర్వి హోల్సేల్ పేరిట నూతన హోల్సేల్ వస్త్రాల షోరూం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు పెద్ద సంఖ్యలో వస్త్ర వ్యాపారులు హాజరయ్యారు. ఈ షోరూంను ప్రముఖ డిజైనర్ పునర్వి రమ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటని, ఇలాంటి కొత్త వ్యాపార సంస్థల ఏర్పాటు నగర ఆర్థిక వ్యవస్థకు ఎంతో దోహదపడుతుందన్నారు. నవరతన్ మాట్లాడుతూ తమ లక్ష్యం నాణ్యతతో కూడిన వస్త్రాలను తక్కువ ధరలకే అందించడం అన్నారు. సీఎం చంద్రబాబు సాంకేతిక విప్లవం 2వ చాప్టర్ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని, ప్రజా రాజధాని అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీగా మారుస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయవాడలోని నోవోటెల్ హోటల్లో నిర్వహించిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ లో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ వర్క్ షాప్ కు హాజరైన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, విద్యారంగ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతర అధికారులకు స్వాగతం చెప్పారు. అమరావతి వర్క్ షాప్ 2025కు మిమ్మల్ని స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఇవాళ ఈ సమావేశం దేశంలో అత్యుత్తమ క్వాంటమ్ మేధావుల సమావేశం మాత్రమే కాదని, దేశంలో ఓ కీలక మలుపు కానుందని చెప్పారు. భవిష్యత్తులో రాబోయే సాంకేతిక విప్లవానికి సీఎం చంద్రబాబు నేతృత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతాన్ని ఇస్తోంది అని తెలిపారు. రాజధాని అమరావతిని అధునాతన సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. భవిష్యత్ టెక్నాలజీగా భావిస్తున్న క్వాంటమ్ కంప్యూటరింగ్ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో అమరావతిలో క్వాంటమ్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రభుత్వంతో కలిసి బృహత్తర ప్రాజెక్టులో పాలు పంచుకునేందుకు టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీ వంటి దిగ్గజ సంస్థలు ముందుకు రావడం విశేషం. విజయవాడలోని ఓ హోటల్లో రాష్ట్ర ప్రభుత్వం క్వాంటమ్ ర్యాలీ అనే అంశంపై జాతీయ స్థాయి వర్క్ షాప్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రభుత్వంతో చేతులు కలిపిన టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీ సంస్థలకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో జంగారెడ్డిగూడెం పట్టణంలో చిన్నారిపై జరిగిన దాడి కేసులో ముద్దాయికి 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది అని ఏలూరు జిల్లా
జంగారెడ్డిగూడెం పట్టణ డీఎస్పీ రవిచంద్ర మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలను ఇంటి వద్ద విడిచి పనులకు వెళ్లే తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, స్కూల్ పాఠశాలల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు. గుర్తు తెలియని అపరిచితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పలు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఇద్దరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దాసోహమయ్యారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించే సత్తా ఉన్న